మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. చిక్కడు దొరకడు కాలం కలిసి వస్తానంట. సిక్కినా సిక్కొచ్చు, దొరికినా దొరకవచ్చు. అదే ఓన్లీ సినిమా టైటిలే కానీ నిజ జీవితంలో నేను చిక్కను దొరకను అనుకుంటోళ్ళు ఎవరు కూడా లేకుండొచ్చు. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే, మావోయిస్టు హిడ్ మౌంట్ కదా గాయన అంట ఇవాళ హోరాహోరీ కాల్పుల్లో మరణించిండంట. ఎన్కౌంటర్ ఆయనే కాదు, ఆయన హిడ్మా భార్య, ఆమె పేరు రాజే అంట. ఆ రాజే వీళ్ళతో పాటు ఇంకా నలుగురు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఏదో చిన్న ఊరంట. ఆ ఊరిలో పోలీసు వాళ్ళకు వీళ్ళకు కాల్పులు అయితే ఆ కాల్పులల్లో ఈయన చచ్చిపోయిందట. ఇక కొంతమంది ఏమంటారు అంటే, చచ్చిపోకుండా వచ్చునా, అసలుకి ఇది ఎన్కౌంటరేనా, ఎన్కౌంటర్ కాకుండా వచ్చునా, ఎదురు కాల్పులనే చావచ్చునా, లేకపోతే పట్టుకొని కాల్ చేసిరా, అనుమానాలు చాలా ఉంటాయి. ఎందుకంటే అసలు మరి ఆయన దగ్గర ఇప్పటిదాకా 26 ఆపరేషన్లు మొదలుపెట్టినట. 26 ఆపరేషన్లలో ఏ ఒక్కటి కూడా మిస్ కాలేదంట. చూడు అంత సూటిగాలుడు మరి ఆయన. అప్పుడు ఏదో 2010 అనుకుంటా, 2010 ఎన్నో స్పాట్ పెడితే సుమారు 75 మంది ఆఫీసర్లని మార్చిండట. అంటే ఈయన అడవిలల్లో ఉంటే అడవి ఈయనకు చాలా బలం ఇస్తుందంట. అడవిలలో ఉంటే అడవిలో ఏ మూలన ఏముంది, రాయి ఉందా, గుట్టుందా, పుట్టుందా, అక్కడక్కడనే గుచ్చుకొని మాయమయ్యే అంత తెలివితేటలు ఉన్నాయంట. గీనను పట్టుకుంటేందుకు చాలా రోజుల నుంచి చాలా రకాల ప్రయత్నిస్తారు. కానీ ఎట్టకేలకు మాత్రం దొరికిండు, కథమే అయిపోయింది. చూడు, ఇప్పుడున్న టెక్నాలజీ మామూలుగా లేదు. విన్నరా? ఏడ ఉన్నా కానీ పాతాళంలో ఉన్నా కానీ లేకపోతే ఆకాశంలో ఉన్నా కానీ పోలీసు వాళ్ళు పట్టుకోవాలనే కనుక కరెక్ట్గా కూసిట్టే 24 గంటల దొరుకుతారు. అవునా కాదా? 24 గంటల బరాబరగా దొరుకుతారు. మరి ఈయన దొరికిండా, లేకపోతే ఎమ్మటుల్లోనే పట్టించడానికి కొంతమంది అంటారు. ఇప్పుడు ఇంటి దొంగ ఈశ్వరుడు కూడా పట్టుకోలేని సామెత ఉండే కదా. ఈయన ఎమ్మటుల్లోనే చెప్పి మళ్ళీ పట్టించినాక కథ చేసిరని కొంతమంది, లేదు ఎదురు కాల్పులను చచ్చిరని కొంతమంది. మొత్తానికి మాత్రం హిడ్మా అంటే ఆయన మాత్రం ఇవాళ హతమైపోయిండు. ఓ అన్నలారా, అడవిలలో ఉండే అన్నలారా, ఒకటి నా మాట నువ్వు పని చేయదు. సరే, మీ దాకా నా ముచ్చట వస్తుందో రాదో నాకు తెలియదు. కానీ ఒకవేళ వస్తే మాత్రం ఇక మీరు అడవులలో ఉండి సాధించేది ఏమి లేకుండొచ్చులా. ఎందుకంటే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. విన్నారా? ఇంకోటి, ఈ రాజకీయ నాయకులు కూడా వీళ్ళ స్వార్థాలను కూడా ఇచ్చిపెట్టాలి. ఈ భూమి మీదకి ఆ నక్సలైట్లైనా, మావోయిస్టులైనా, ఈ రాజకీయ నాయకులైనా ఎవరైనా కానీ అన్ని రకాలుగా ఆరోగ్యం సహకరిస్తే 65-70 ఏళ్ళ కథమవుతున్నాం. గీంత దానికి ఇలా అవినీతి సంపాదన పాడైపోను. అవినీతి సంపాదనతో జనాలను ఇబ్బంది పెడుతుంటే ఆ ఇబ్బందులన్నీ చూసి తట్టుకోలేక చాలా మంది మావోయిస్టులు అయ్యారు, నక్సలైట్లు అయ్యారు. లేకపోతే వాళ్ళకేదో రూపాయి రావాలనో, లేకపోతే ఎకరాల కొద్దిగా భూములు కొనాలనో, బ్యాంక్ బ్యాలెన్స్లు నింపుకోవాలనో, గిట్లయితే ఏ ఒక్క నక్సలైట్ కూడా తన బ్యాంక్ బ్యాలెన్స్లో 10 కోట్ల రూపాయలు వేసుకున్నాయని ఎవరు కూడా లేకుండొచ్చు. అవునా కాదా ప్రజలారా? మంచికి మంచి చెప్పాలి, చెడు చెప్పాలి. టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. కొంతమంది అడవులనే వదిలి జనజీవన సమంతిలో కలిసిరు. కొంతమంది లేదు మేము లొంగం అని విదేశాలకు పారిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈయన మాత్రం గెరిల్ల దండును కూడా దగ్గర నుండి నడిపించిండట. ఈయన ఉట్టిన తెగ అంట. ఈ తెగ పేరు ఏదో ఉండే, ఎక్కడ ఛత్తీస్గఢ్లో సుకుమార్ అనే గ్రామం అంట. ఆడ పర్వతి అనే ఒక గ్రామం ఉంటుందంట. ఆ గ్రామంలో మరియు జాతి తెగ అంట. ఈ మరియు జాతి తెగ అంటే ఏ ఒక్కరికి కూడా లొంగరంట. మాది తప్పయింది, మమ్మల్ని క్షమించండి, మేము మా అంతలో మేము పోతాం, మమ్మల్ని మన్నించురు అనే వ్యక్తి ఆ తెగలు ఉండడంట. ఆ తెగలు పుట్టిండట ఈయన పుట్టింది ఎప్పుడు 1981 పుట్టిండట. ఈయన చదివింది మాత్రం 10వ తరగతి అంట. 10వ తరగతి చదివితే ఇక ఆయన జరిగిన ఎన్ని రకాల అవమానాలు జరిగినాయా, లేకపోతే ఎన్నో రకాలుగా చూసి ఈ బయట ఉంటే బాగలేదనుకొని ఆయన చిన్న అడవులలో పడ్డాడు. అడవులలో పడి చాలా కీలకమైన పాత్రలు పోషించి ఎన్నో రకాల ఆపరేషన్ చేసి ఎంతోమంది ఆఫీసర్లను కూడా మట్టు పెట్టిండు. ఈయన చాలా మందిని పొట్టన పెట్టుకుండు. చివరికి వస్తారకల ఈయన కూడా ఇలా గదే పని అయింది. కానీ మరి ఈయనది ఎన్కౌంటరా లేకపోతే బూటకం ఎన్కౌంటర్ అనేది ఇక చాలా మంది మేధావులు చాలా రకాలుగా అనుకుంటారు. కానీ అది ఏ రకంగా అయింది అనేది మాత్రం నేనైతే ఓపెన్గా చెప్పేంత కూడా ఉండదు. ఎందుకంటే మీకు కూడా ఎదుర్కొన్న ముచ్చటే. కానీ మొత్తానికి మాత్రం నేను చెప్పదలసింది ఏంటంటే, ఎవరైనా కానీ అడవులలో ఉండే అన్నలు మామగారు మీరు బయటకు వచ్చి జనజీవన సమంతిలో కలిసి ప్రజాక్షేత్రంలో కొట్లాడి ఉపాయం చేయరు. అట్టనే
లంగా దొంగ బట్టవాయి లీడర్లు వాళ్ళని ఉంటే మీరు అవినీతి చేసేది ఏమైనా ఉంటే కలిసి మార్చుకునే ఉపాయం చేసుకోరి. అంతేగాని మీరు గిట్ట చేసిరి వాళ్ళు గట్టపోయి ఇట్లా వాళ్ళ వల్ల మీ పానాలు పోయి మీ వల్ల వాళ్ళ పానాలు పోయి మొత్తాన్ని మాత్రం మీ ఇద్దరి మధ్యలో మాత్రం పోలీసు వాళ్ళని అమాయకమైన పోలీసు వాళ్ళని కూడా ఉత్త పుణ్యానికి ఆగం చేస్తారు. అవునా కాదని చెప్పురు ప్రజలారా. ఎంతమంది పోలీసు వాళ్ళు ఇసొంటోళ్ళు ఈ ఇడ్మా అసొంటోళ్ళు ఎంతమంది పోలీసులను పొట్టన పెట్టుకోకుండా వచ్చు, ఎంతమంది పోలీసు వాళ్ళు ఇసొంటోళ్ళని పొట్టన పెట్టవచ్చు. ఎవరి కోసం ఇదంతా చేసింది వాళ్ళంటే కేవలం కొంతమంది స్వార్థ రాజకీయ నాయకుల కోసమే. స్వార్థ రాజకీయ నాయకుల కోసం వీళ్ళు చేసే లంగా దొంగ పనులకు వాళ్ళకి నచ్చదు. వాళ్ళకి నచ్చక వీళ్ళ మీద దాడి చేసినట్టు వీళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి మాకు సెక్యూరిటీ కావాలి, మమ్మల్ని వాళ్ళు చంపుతారు, వీళ్ళు కొడతారు అంటే వీళ్ళు అచ్చమైన వాళ్ళు అయితే వాళ్ళని ఆ పని చేదురు. అవునా కాదా? మంచి చెప్పుకోవాలి, చెడు చెప్పుకోవాలన్నట్టు. వీళ్ళు మంచోళ్ళు అయితే వాళ్ళకు గత ఎక్కడ పడుతుంది. అందుకోసమనే వీళ్ళు ఈ పని చేయొద్దు, అలా పని చేయొద్దు, అందరి పుత్రులు కలిసి జనజీవన స్రవంతులు కలిసిపోయే ఉపాయం చేస్తే బాగుంటుందని నా ఆలోచన. మరి మీ ఆలోచన ఎట్లుంటుంది అనేది మీరు కామెంట్ రూపకంగా చెప్పుకుంటా మరిగా.